కార్తీక పురాణం 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాకుండా మరణానంతరం శివ సాన్నిధ్యమును చేయుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్య వ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వట వృక్షంపుపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములలోనూ ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచో ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచో ఆ ప్రాంతమంతయో భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారము బ్రహ్మ రాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజ గజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తత్రాణ పారాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే తండ్రి రక్షించుము, ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయ్యింది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశము, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడను అను గర్వము కలవాడనైయుంటిని. న్యాయ విచక్షణలు మానేసి పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచో దుర్వ్యసనాలతో భార్యా పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానించుచు లుబ్ధుడనై లోక కంటకుడిగా ఉండెని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు లాక్కొని ఇంటి నుండి గెంటివేశాను. అందులకు ఆ విప్రునకు కోపమొచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశములలో ఉందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందక వటవృక్షము కలదో, నీవందు నివసించుచో ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్య ఫలమును సంపాదించి యుండెనో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ పొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని అని తెలియజేశారు.
ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని, కానా నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఇటులా తెలియచేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందచేయచు మద్య మాంసము సేవించుచు పాప కార్యములు చేసినందులకు గాను నా మరణం అనంతరం ఈ రూపము ధరించి తిని, కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీన లాపములాలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండో, మీకు విముక్తిని కలిగింతునని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాల్సిందే. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.